గ్రూప్ 1కి 3 సంవత్సరాల క్రితం 563 పోస్టులకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ప్రజెంట్ ఇటు గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయంటూ కూడా కొంతమంది హైకోర్టు వెళ్ళడంతో ప్రజెంట్ అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి అంటే చివరి దశకు వచ్చిన టైంలో కూడా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది ర్యాంకర్స్ సోమవారం ప్రెస్ క్లబ్కి వచ్చారు. తమకు వెంటనే ఈ యొక్క హైకోర్టు విచారణ పూర్తి చేసి మరి నియామక పత్రాలు ఇవ్వాలని కూడా వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. ప్రజెంట్ మనతో పాటు గ్రూప్ 1 ర్యాంకర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. భయ్యా చెప్పండి, మీ పేరేం పేరు, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? సార్ నా పేరు నిశాంత్, నాకు 79వ ర్యాంక్ వచ్చింది. ఓకే, ఎంత అంటే ఏ రేషియో ప్రకారం మీరు పిలవడం జరిగింది? మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగింది కదా గత 2 నెలల క్రితం కూడా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది తొలతన 1:1లో పిలిచారు అండ్ తర్వాత ఇంకొంతమందిని పిలవడం జరిగింది. సో ఇప్పటికైతే 1:1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగింది. మేమందరం కూడా దాంట్లో పాల్గొని క్లియర్ అయ్యాము. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ప్రజెంట్ హైకోర్టు దృష్టిలో ఉంది ఈ కేసు అంతా కూడా. కొంతమంది గ్రూప్ 1లో అవకతవకలు జరిగినట్టు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ప్రజెంట్ అయితే హైకోర్టు అయితే బ్రేక్ వేసింది. ఇది ఎప్పుడు వస్తుంది అనుకుంటారు? మీరు ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు? సార్ హైకోర్టులో ఉన్న మ్యాటర్ని మేము మాట్లాడాలనుకోవట్లేదు. అయితే మేము ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క పెయిన్ అండ్ యాగనీ ఏదైతే ఉందో మా ర్యాంకర్స్ అందరిది గత 2-3 నెలల నుంచి ఒక సోషల్ మీడియా ట్రయల్ కానీ అందరినీ హేళన చేయడం కానీ అవన్నీ కూడా మా ఫ్యామిలీస్ని మమ్మల్ని తీవ్రంగా కలత చెందేలా చేసినాయి. సో ఈరోజు వచ్చి మీ ద్వారా మేము అందరినీ విన్నవించడం ఏంటంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ లాజికల్గా ముందుకు తీసుకెళ్ళి వెంటనే మాకు అపాయింట్మెంట్స్ అనేవి ఇవ్వాలని మేము కోరుతున్నాం. మీ పేరండి? పల్లవి సార్. మీకు ఎంత వచ్చిందా ర్యాంక్? ఎంత? 195 వచ్చింది సార్. ఓకే, ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? అంటే కొంతమంది గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా? అసలుకి మీరు ఏం కోరదలుచుకున్నారు? మాకు ఫాస్ట్గా జస్టిస్ రావాలని, ఎవరికైనా న్యాయం జరగాలనే పోరాడుతున్నాం సార్. మేము కూడా ఒక వర్గానికి న్యాయం, ఒక వర్గానికి అన్యాయం కాదు, అందరికీ, మాకే కాకుండా సొసైటీకి, మీరు పార్ట్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి అందరు సొసైటీకి కూడా న్యాయం జరగాలనే కోరుతున్నాం. మేము కూడా ఈరోజు ర్యాంక్స్ వచ్చి మేము కూడా చేసేది మీకు సర్వీస్ చేయడానికే వస్తున్నాం సార్. మేము ఏదో మా పొట్టలు నింపేసుకొని, ఇప్పుడు చాలామంది చెప్పారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉన్నాయి, చాలా స్టోరీలు ఉన్నాయి. మా స్టోరీలు పక్కన పెడితే మేము మీ అందరికీ సర్వీస్ చేయడానికి, మీకు మా సర్వీస్ని 100% ఇవ్వడానికే మేము న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారండి గ్రూప్ కానీ ఫర్దర్లీ ఇంకా ఇతర పరీక్షలకు సంబంధించి? నేను కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్ సార్. నేను యాక్చువల్గా ఐఎమ్ అ డాక్టర్. నేను ఎంబీబీఎస్ని వదిలేసుకొని, ఎంబీబీఎస్లో కూడా మంచి సర్వీస్ చేయొచ్చు. నేను కోవిడ్లో చాలా గాంధీ మెడికల్ కాలేజ్లోనే నేను చేశాను. గాంధీలో చాలా సర్వీసెస్ చూశాను. మాకు అప్పుడు సోమేష్ కుమార్ సార్ ఉండే, మన సిఎస్ గారు ఉండే. నేను సార్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను సార్. మాకు చాలా ఇన్స్టాన్సెస్లో సార్ ఇన్స్పిరేషనల్గా ఉండే. సో ఐ థాట్ నేను యూపీఎస్సీ రాద్దామని ఇటు వచ్చాను. నేను మెయిన్స్ రాశాను, అవ్వలేదు. గ్రూప్ 1 నాకు గాడ్ సెంట్ ఆపర్చునిటీ అనుకున్నాను. నా 100% ఇచ్చాను. ఇక్కడ ఎన్ని ఇయర్స్ సార్, డేస్ కూడా కాదు, ఇన్ని ఇయర్స్ నుంచి వీఆర్ వెయిటింగ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్, మాకు జస్టిస్ కావాలి, అంతే సార్. మీరు చెప్పండి మేడం, మీ పేరేం పేరండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎంత వచ్చింది ర్యాంక్? నా పేరు నాజియా సార్. ర్యాంక్ 96 ఉంది నాది. సార్ మేము చెప్పేది ఒకటే సార్, మేము సబ్జెక్టైజ్ ఉన్న టాపిక్స్ ఏమి మాట్లాడము. మేము ఈరోజు వచ్చిందే జెన్యూన్గా మా బాధలు, మా కుటుంబాలు పడే బాధలు, మేము సొసైటీలో ఫేస్ చేస్తున్న క్రిటిసిజం, సోషల్ మీడియా ట్రయల్స్, ఇవన్నీ చూసి మేము మానసికంగా కుంగిపోయాం సార్. మేము కూడా జెన్యూన్ ర్యాంకర్స్, మేము కూడా తెలంగాణ బిడ్డలమే సార్. మా సైడ్ స్టోరీ కూడా విని మాకు తొందరగా గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ ఇవ్వాలి అని తెలంగాణ సొసైటీని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం సార్. కుటుంబ నేపథ్యం ఏంటండి? మీరు ఏమేమి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పటివరకు? ఏమేమి ఎగ్జామ్స్ రాయడం జరిగింది? సార్ నాది రూరల్ బ్యాక్గ్రౌండే సార్. నేను చదువుకున్నదంతా గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకున్నాను సార్. గవర్నమెంట్ కాలేజెస్లోనే, హాస్టల్స్లోనే ఉంటూ మేము 4 ఇయర్స్ నుంచి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాం సార్. 2021 నుంచి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాము. ఫస్ట్ టైము గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాము. మెయిన్స్కి చదివే టైంలో అది క్యాన్సిల్ అయిపోయింది సార్, మా దురదృష్టకరం. రెండోసారి రాసాము, అది క్యాన్సిల్ అయిపోయింది. మూడోసారి రాసి సర్వీస్ తెచ్చుకున్నాం సార్. 3 ఏళ్ల పోరాటం సార్ ఇది మాది. మేము కూడా జెన్యూన్ ర్యాంకర్స్, దయచేసి మమ్మల్ని బాధ పెట్టకండి, మాకు తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వండి అని ఆల్ స్టేక్ హోల్డర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మీకు ఎంత వచ్చింది ర్యాంక్? సార్ నా పేరు రోహిలా, నా ర్యాంక్ 53. సో నేను 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నానండి యూపీఎస్సీకి, దీనికి. సో 2022 నుంచి డెడికేటెడ్గా టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, బికాస్ ఇక్కడ ఉంటే మన స్టేట్కి సర్వీస్ చేయొచ్చని.
సో అంతే నమ్మకంతో, గవర్నమెంట్ మీద నమ్మకంతో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. బయట ఎన్ని అప్రిహెన్షన్స్ ఉన్నా కానీ ఐ కంటిన్యూడ్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ టీజీపీఎస్సీ గ్రూప్ 1. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొత్తం ర్యాంక్స్ అన్నీ వచ్చాక లైక్ ఎగ్జామ్ ముందు వరకు మేము చాలా టెన్షన్గా ఉండే, చాలా స్ట్రెస్, యాంగ్జైటీ, అసలు 3 AM వరకు కూడా నేను నిద్రపోకపోతున్నాను, అంత టెన్షన్. బికాస్ లైఫ్లో జాబ్ అన్నీ వదిలేసానండి. NIT వరంలో చేశాను, నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిండే, అదన్నీ వదిలేసి IIM అన్నీ వదిలేసి డెడికేటెడ్గా దీనికి ప్రిపేర్ అయ్యాను 5 years నుంచి. ఇప్పుడు మొత్తం దగ్గరికి లైక్ నోతి దగ్గరికి ముద్ద వచ్చి సడన్గా అక్కడి నుంచి లాగేసుకుంటున్నట్టుందండి మాకు. అండ్ మా పేరెంట్స్, నేను అందరం కూడా చాలా ఉగాది రోజు అందరూ అన్నట్టు ఉగాది రోజు వచ్చింది, మేము అందరం మాకు ఇండిపెండెన్స్ వచ్చింది, ఇంకా ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పటి నుంచి అన్న. లైఫ్లో ఒక మైల్ స్టోన్ అనేది ఉంది అని చాలా నమ్మకాలు పెట్టుకొని చాలా హ్యాపీగా ఉన్నాం. బట్ ఇప్పుడు ఇదంతా స్టాల్ చేయడం ప్రాసెస్ అనేది జస్ట్ మాకే కాదండి, నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాళ్ళకి హోప్ అనేది ఉండదు ఇంకా. బికాజ్ ఈ స్టేట్ ఎగ్జామ్ అనేది మనకి రిక్రూట్మెంట్ అయితే 10 years నుంచి వచ్చిన బ్యాక్లాగ్ అంతా క్లియర్ అయిపోతుంది. అన్నీ ఫిల్ అయిపోయాక గవర్నమెంట్ కూడా చాలా ప్రెస్టీజ్ అంటే చాలా యంగ్ టాలెంట్, యంగ్ మైండ్స్ అనేవి జాబ్లోకి వస్తే మొత్తం ఇంకెక్కువ సర్వీస్ వస్తుంది, మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తాం. బికాజ్ మాకు చాలా ఇన్నోవేటివ్ ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అందరూ కూడా చాలా సైంటిఫిక్గా చాలా అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మంచిగా గవర్నమెంట్కి సర్వీస్ చేస్తుంది, అన్ని సర్వీసెస్ బాగుంటుంది. సో ఈ ప్రాసెస్ని ఖచ్చితంగా ఇది ఏదో ఒక రోజు అవుతుంది, బికాస్ ఇది చాలా ట్రాన్స్పరెంట్గా అయింది, ఫుల్ నమ్మకంతో ఉన్నాను. కానీ అది కొంచెం తొందరగా అయిందనుకోండి మా ప్రైమ్ ఏజ్ అనేది సేవ్ అవుతుంది. సో ఇక్కడ మా విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రాసెస్ని కొంచెం తొందరగా స్పీడన్ అప్ చేస్తే ప్రాసెస్ అనేది మాకు కూడా మెంటల్ యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. అండ్ చాలామంది ఇప్పుడు వేరే జాబ్స్ కూడా వెళ్దామని ఇంకా అనుకుంటున్నారు. బికాస్ అలా అని కాదు, బట్ తొందరగా అయిపోతే మాకు నెక్స్ట్ వచ్చే జనరేషన్ నోటిఫికేషన్స్ గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. స్టేట్ కూడా చాలా ప్రాస్పెరస్ అవుతుంది, అంతే అండి. చూసాం కదా, మొత్తానికైతే ఇటు గ్రూప్ 1 సంబంధించి ర్యాంకర్స్ ఒకటే చెప్తున్నారు, ప్రజెంట్ హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి మరి తొందరనే ఈ విచారణ పూర్తయిన తర్వాత తమకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియామక పత్రాలు అందించాలని గ్రూప్ 1 ర్యాంకర్స్ అయితే కోరుతున్నారు. కెమెరామ్యాన్ మహేందర్తో సతీష్, జీ3 న్యూస్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి.